వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ గోదురు కప్ప గొడవ. ఈ కథను రాసిన వారు టి శంభుదాసు. ఇక కథలోకి వెళ్దాం. ఎలుగుబంటికి గోదురు కప్ప మీద చాలా కోపం వచ్చింది. తాను కుందేలును పట్టుకోవటానికి పోతున్నప్పుడు తనకు తప్పుదారి చూపించి మోసగించినది గోదురు కప్పేనని ఎలుగుబంటి అనుకొని దానిమీద పగ తీర్చుకోవటానికి నిశ్చయించింది. ఈ అవకాశం త్వరలోనే లభించింది. వారం రోజులు తిరగకముందే ఎలుగుబంటికి గోదురు కప్ప మడుగు ఒడ్డున నిద్రపోతూ కనిపించింది. ఎలుగుబంటి తన చేతిలో ఉన్న గొడ్డలిని కింద పెట్టి వెనకగా వెళ్ళి గోదురు కప్పను తన పంజాలో పట్టి పైకెత్తింది. గోదురు కప్ప కంగారుగా నిద్రలేచి సూటిగా ఎలుగుబంటి కళ్ళల్లోకి చూసి ఆశ్చర్యపడింది. బాగున్నావా గోదురు కప్ప? పిల్లాజల్లా అంతా క్షేమమేనా? పాపం ఇక నీకు వాళ్ళను చూసే గీత లేదు అన్నది ఎలుగుబంటి. ఎలుగుబంటికి తన మీద ఎందుకో కోపం వచ్చినట్టుగా గోదురు కప్ప వెంటనే గ్రహించి, అకారణంగా అట్లా అంటావే మామ అన్నది కొంచెం భయపడుతూ. నన్ను చూసి వేళాకోళం చేసినప్పుడు కాస్త ముందాలోచన ఉంటే సరిపోయేదిగా, ఇప్పుడు అమాయకపు మొహం వేస్తావేం అన్నది ఎలుగుబంటి. గోదురు కప్పకు ఎలుగుబంటి మాటలు గాని ధోరణి గాని కొంచెం కూడా అర్థం కాలేదు. నేను నీకు ఏం అపకారం చేశాను అని అన్నది. కుందేలు అటుగా వెళ్ళిందని చెప్పింది నువ్వు కాదు. నీకు నాతో పరాచకాల? నాకు దొరక్కుండా తప్పించుకుపోదామనుకుంటున్నావు గామాలు. అది సాధ్యమవుతుందనేనా? నా సంగతి నీకు తెలియదు అన్నది ఎలుగుబంటి. ఎలుగుబంటి మాటలు ఇప్పటికీ గోదురు కప్పకు అర్థం కాలేదు. కానీ ఎలుగుబంటి తన ప్రాణం తీసేస్తుందని స్పష్టమైంది. అందుచేత గోదురు కప్ప తాను చెయ్యని తప్పుని ఒప్పుకుంటూ, ఈసారి మన్నించు మామ, అటువంటి తప్పు ఇంకెన్నడూ చెయ్యను, నా మాట నమ్ము మామ అని బ్రతిమాల సాగింది. ఎలుగుబంటి కోపంతో పళ్ళు కొరికింది. నన్నీసారికి వదిలేశావంటే నీకు కడవంతా తేనె తుట్టే చూపిస్తాను మామ అన్నది గోదురు కప్ప. ఎలుగుబంటికి జాలి కలగలేదు. గోదురు కప్పను ఎట్లా చంపటమా అని ఆలోచించసాగింది. అది నీళ్లలో చావదు, నిప్పులో వేస్తే చస్తుంది. కానీ ఎలుగుబంటి దగ్గర సమయానికి నిప్పు లేదు. ఎలుగుబంటి ఆలోచన గోదురు కప్పకు అర్థమైంది. అది ఏడవటం మాని, మామ, నన్ను ఎలాగూ చంపదలిచావు కనుక నేను కోరిన విధంగా చంపు. అదిగో ఆ కనబడే చాకిబండ మీద నన్ను పెట్టి నీ గొడ్డలితో నన్ను తగలెయ్యి. మడుగులో ఉన్న నా వాళ్లను చూస్తూ ప్రాణం విడుస్తాను అని అన్నది. ఎలుగుబంటికిది మంచి ఆలోచనగానే కనపడింది. అది గోదురు కప్పను చాకిబండ మీద పెట్టింది. గోదురు కప్ప తన వారి కోసం వెతుకుతున్న దానిలాగా అటూ ఇటూ కలియజూడసాగింది. అప్పుడు ఎలుగుబంటి కోపంగా తన గొడ్డలి రెండు చేతులా పట్టి ఎత్తి బలంగా కొట్టింది. గొడ్డల మీద పడే లోపల గోదురు కప్ప నీటి మడుగు మధ్యకు ఒక్క దూకు దూకింది. రాతికి తగిలి ఎలుగుబంటి గొడ్డలి కాస్త మొక్కపోయింది. ఇలా గోదురు కప్ప గొడవ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, ప్రాణం పొందిన ప్రతిమ. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు నుంచి దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు కీర్తి కోసమై ఇంత తంటాలు పడుతున్నావు, కానీ ఈ జీవితంలో కీర్తి కంటే ఆనందమే ముఖ్యమైనది. వెనకటికి మయుడు ఏం చేశాడో ఎరగవా? నీకు అతని విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. దేవతల శిల్పి విశ్వకర్మ, రాక్షసుల శిల్పి మయుడు ఇద్దరు గొప్ప శిల్పులే. కాని ఇద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే అతను రాక్షసుల శిల్పి కావటం చేత అతన్ని దేవతలు ఎన్నడూ మెచ్చేవారు కారు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునేవారు. మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడేవాడు కాడు. కానీ మిగిలిన రాక్షసులు మయుడి దగ్గరకు వెళ్ళి,
నీకా మాత్రం పౌరుషమైనా లేదేం? విశ్వకర్మ నీ కాలి గోటికైనా సరితూగడు కదా. అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకుంటావా అని అన్నారు. మయుడు అందుకు నవ్వి, నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే సాబక నగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూశారు కదా అని అన్నాడు. విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానబట్టి అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసి పెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టి పెట్టాడు. ఇప్పుడా పాత విషయాలన్నీ తవ్వటం అనవసరం. నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తాం. ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు. సరే, పోటీ ఏర్పాటు చెయ్యండి అన్నాడు మయుడు. రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి, మీ విశ్వకర్మకు మా మయుడికి పోటీ ఏర్పాటు చెయ్యండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయినది తేలిపోతుంది. మాటలతో పని ఏమిటి అని అడిగారు. దేవతలు తమలో తాము గుసగుసలాడుకొని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. బృహస్పతికి బావమరిదిని, సూర్యుడికి పిల్లనిచ్చిన మామను ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా అన్నాడు విశ్వకర్మ. దేవతలు మయుణ్ణి పిలిపించి, నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తున్నాం. నీవు ఎటువంటి మహత్తుగల వస్తువు నిర్మిస్తావో చెప్పు. అటువంటిదే విశ్వకర్మను కూడా నిర్మించమంటాం అని అన్నారు. మహిమలకేమిటి? అందరి మహిమలు అందరెరిగినవే. నేను 3 లోకాలలోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారు చేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని అందాన్ని అంచనా వేయటానికి వీరు ఎందుకు? సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చెయ్యండి అన్నాడు మయుడు. దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకొని వెళ్ళిపోయారు. త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణం గల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. విశ్వకర్మకు కాలు చెయ్యి ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తాత, ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. 3 లోకాలలోనూ ఎక్కడా లేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని రుజువు చేయటానికే అతను ఈ పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంతకాలము మయుడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలము నీకు నాకు కూడా అపకీర్తి తప్పదు అని అన్నాడు. మిగిలిన దేవతలు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, తాతగారు, మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి. లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి అపజయము తప్పవు అని వేడుకున్నారు. మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో అతిశయోక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది. ఆయన మయుడితో, నాయన, నీవు కుర్రవాడవైన ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కానీ నాకు ఒక్కటే విచారంగా ఉంది. ఏమిటంటే, నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించిన వాణ్ణి కాను. ఈ ప్రతిమను చూస్తుంటే దీనికి ప్రాణం ఉంటే ఇంకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తుంది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి అనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృధా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. ఇది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది. అంతకన్నా కావలసినదేమిటి అని అన్నాడు. మయుడు కొంచెంసేపు ఆలోచించి, దేవా, అలాగే చెయ్యండి. నేను విశ్వకర్మకు ఓడినట్టుగా ఒప్పుకుంటాను అని అన్నాడు. దేవతల ఆనందానికి మేరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణం పోసి మనిషిని చేసి ఆమెకు హేమ అని నామకరణం కూడా చేశాడు. అప్పటికప్పుడే మయుడికి హేమకు వివాహం అయింది. బ్రహ్మదేవుడు, మిగిలిన దేవతలు వెళ్ళిపోయారు. ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు, జబ్బులు చేస్తాయి, ముసలితనము వస్తుంది.
చివరకు చచ్చిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది అని బ్రహ్మ దేవతలతో అన్నాడు. ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం మయుడితో కాపురం చేసి మండోదరి, మాయావి, దుందుబి అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయసుతో ముడతలు కూడా పడటం ప్రారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవటం మానేశారు. ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. హేమ మా ఆడపడుచు, మా లోకంలో ఉన్నట్లయితే శరీర ధర్మాలకు అతీతంగా ఉండి నిత్య యవ్వనిగా ఉండేది. నీకు భార్య కావటం చేత అందవికారంగా అయిపోయింది. చూడు అంటూ వారు ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. మయుడు విరక్తి చెంది తన పిల్లలను వెంట వేసుకొని దేశాటన చేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతూ ఉన్న సమయంలో అతనికి రావణుడు కనిపించాడు. అతనికి మయుడు తన కూతురునైన మండోదరినిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ అంతా మీకు తెలిసినదే కదా. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహం కలిగింది. మయుడు సాటిలేని శిల్పి అయి ఉండి కూడా విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వత కీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోదగిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మ మార్చుతానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకనా? అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలుననా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు నవ్వి బేతాళుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వం గాని ఆ తరువాత గాని బ్రహ్మదేవుడు ప్రాణం పొయ్యటమనేది జరగనే లేదు. అదీ కాక శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనదనుకోవటం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలు, మయుడు నిర్మించిన నగరాలు ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కానీ సౌందర్యం నశింపులేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటావా? హేమలో ఉండిన సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను కూడా త్రిలోక సుందరి అన్నారు. ఈనాటికి కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉంది. ప్రపంచం ఉన్నంత కాలము అది నశించదు. ఇది తెలుసు కనుకనే మయుడు బ్రహ్మసలమాను ఆమోదించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా ప్రాణం పొందిన ప్రతిమ అనే ఈ కథ సమాప్తమైంది. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ శరీరం విలువ. ఈ కథను రాసిన వారు పి. కృష్ణమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. ఉదయగిరి రాజు ఉదయసేనుడు గొప్ప ధర్మాత్ముడు. అతను తన రాజ్యంలో అన్ని వృత్తుల వారికి సుఖంగా జీవితం సాగేటట్టుగా అనేక ఏర్పాట్లు చేశాడు. అందరికీ పనులు కల్పించాడు. ఎవరు కానీ కటిక దారిద్ర్యం అనుభవించవలసిన అవసరం లేకుండా చేశాడు. రాజు ఇలా చేయటం చేత దేశంలో యాచన అన్నది చాలా భాగం తగ్గిపోయింది. ఏ పని చేసుకోలేని ముసలివాళ్ళు, వికలాంగులు బిచ్చమెత్తి ఏదో ఒక విధంగా కాలక్షేపం చేసుకునేవాళ్ళు. ఆ దేశపు బిచ్చగాళ్లలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు బుద్ధి ఎరిగినప్పటి నుంచి బిచ్చగాడి వృత్తిలోనే బ్రతుకుతూ వస్తున్నాడు. దేశంలో బిచ్చగాళ్లకు ప్రోత్సాహం అంతకంతకు తగ్గిపోతూ వస్తూ ఉండటం వల్ల వాడికి తన వృత్తి అంతకంతకు కష్టతరం కాసాగింది. చివరకొకనాడు ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా వాడికెవరూ బిచ్చం పెట్టలేదు. ఆకలి దహించుకుపోతూ రాజవీధిన ఒక చెట్టు కింద కూర్చొని వాడు దారేపోయే వాళ్ళనందరినీ యాచించసాగాడు. ఎవరు వాడికేసి చూడలేదు. భగవంతుణ్ణి ధ్యానిస్తేనైనా ప్రజలకు దయ కలుగుతుందేమోనని వాడు గొంతెత్తి, ఓ పరాత్పర, పేదవాడికింత ముష్టి, ఆపద్రక్షక, కడుపు కాలేవాడికొక బలం, దయామయ, దౌర్భాగ్యుడికింత ధర్మం అని కేకలు పెట్టసాగాడు. అప్పటికి ఎవరు వినిపించుకోలేదు.
అరచి అరచి అసలు ఆకలిగా ఉన్నవాడికి శోష కూడా రాసాగింది. వాడికి దేవుడిపైన కోపం వచ్చింది. ఓరి భగవంతుడా, ఎక్కడ చచ్చావురా? పుట్టించినవాడు పెట్టించడా అంటారే, పుట్టించిన వాడివి పెట్టించవేంరా, నీ అమ్మ కడుపు కాల అంటూ వాడు నోటికి వచ్చినట్టుగా తిట్టసాగాడు. ఆ సమయంలో రాజుగారు గుర్రం మీద రాజవీధి వెంట వెళుతూ బిచ్చగాడి మాటలు ఆలకించి గుర్రాన్ని ఆపి దిగి వాడి వద్దకు పోయి, ఎవర్నిరా అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు. ఇంకెవర్ని, పాపాల భైరవుడు ఆ భగవంతుణ్ణే అన్నాడు బిచ్చగాడు. భగవంతుణ్ణి పూజించాలి కాని ఎవరైనా తిడతారా? భగవంతుడు నీకేం ద్రోహం చేశాడు అన్నాడు రాజు. ఇంకేం చెయ్యాలి, పొద్దున లేచినప్పటి నుంచి కూడు లేదు, ఎంతసేపు ముష్టెత్తినా చిన్న కాసైనా దొరక్కపోయే అన్నాడు బిచ్చగాడు. ఒరేయ్, నీకు డబ్బు కావాలంటే నేనిస్తాను, నేనీ దేశానికి రాజును, నీ చెయ్యి ఒకటి ఇచ్చేయి, 1000 రూపాయలిస్తాను, లేదా కాలొకటివ్వు, 2000 ఇస్తాను, నీ కళ్ళిచ్చావంటే అర్ధరాజ్యమిస్తాను అన్నాడు రాజు. నీ డబ్బు నాకొద్దు, నేనేమి ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అంటే నువ్వు చాలా భాగ్యవంతుడివన్నమాట. నీకు 1000 రూపాయల కంటే విలువైన చెయ్యి, 2000 కన్నా విలువైన కాలు, అర్ధరాజ్యం కన్నా ఎక్కువైన కళ్ళు ఉన్నాయన్నమాట. అవి ఇచ్చినందుకు దేవుణ్ణి పూజించక తిడతావేమిరా పశువా? పో, దేవుడిచ్చిన విలువైన కాళ్ళు చేతులు ఉపయోగించి పొట్ట పోసుకో, బిచ్చమెత్తకు అని వాణ్ణి మందలించి రాజు వెళ్ళిపోయాడు. అది మొదలు వాడు వీధుల వెంట బిచ్చమెత్తటం మాని శరీర శ్రమ చేసి బ్రతకటం నేర్చుకున్నాడు. ఇలా శరీరం విలువ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ సిద్ధుడిచ్చిన పండు. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు తలపెట్టిన ఈ కార్యం మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి చెడ్డ పని చేయటానికి కూడా ధర్మ సందేహం అడ్డు తలుగుతుంది. అందుకు తార్కాణంగా నీకు సిద్ధపరచుడి కథ చెబుతాను విను, శ్రమ తెలియకుండా ఉంటుంది అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు నాగవేణి. వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది. తనకిన్ని నీళ్లు వదిలి పున్నామ నరకం నుంచి రక్షించే కొడుకు లేనందుకు భార్గవ శర్మ, తన గొడ్రాలితనం పోగొట్టి తనకు ఆనందం చేకూర్చేటందుకు ఒక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంట పడ్డాడు. అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకొని తనకు సంతానయోగం ఉందేమో చూడమని అన్నాడు. సిద్ధుడు ఆయన చెయ్యి చూసి, నాయన, సంతానం కోసం ఎందుకు అలమటిస్తావు? నీకీ జన్మకు సంతాన ప్రాప్తి లేదు. దాన ధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపేయి అని చెప్పాడు. స్వామి, ఘటనా సమర్థులైన మీ బోటి వారు తలుచుకుంటే జాతకాలు కూడా మారిపోతాయి. నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పాలి అన్నాడు భార్గవ శర్మ. సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెచ్చించి దాన్ని మంత్రించి భార్గవ శర్మకిచ్చి, దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు. నీ భార్యను శుచయి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. భార్గవ శర్మ పరమానంద భరితుడై ఆ పండుని ఇంటికి తెచ్చి తన భార్యకిచ్చి, ఇది తింటే సుపుత్రుడు పుడతాడట, ఒక సిద్ధుడిచ్చాడు, దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు. భార్గవ శర్మ తన భార్యకి ఈ మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తైదువ ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ ఇదంతా విన్నది. భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరంలో పెట్టడం కూడా ఆమె చూసింది. తరువాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయేటప్పుడు దేవుడి మందిరంలో ఉన్న పండు కాస్త తీసి దాచుకొని మరీ వెళ్ళింది. ఆదిలక్ష్మి పండును దొంగలించటానికి కారణమేమిటంటే ఆమెకు వరుసగా 7 ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డను ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనే లేదు. ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవశర్మ తన భార్యతో అనటం, ఆమె వినటం చేత ఆ సుపుత్రుణ్ణి తానే కనాలన్న అభిలాష కొద్దీ ఆమె పండును దొంగలించింది. ఆమె ఇంటికి వెళుతూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రే రెండవ కంటివాడికి తెలియకుండా ఆ పండుని తినేసింది. నాగవేణి మర్నాటి ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడి మందిరంలోకి వస్తే పండు లేదు. ఎంత వెతికినా అది కనిపించనే లేదు. పండు పోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడోనన్న దిగులు ఆమెకు జతయింది. ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవ శర్మ గుండె లవిసిపోయి చచ్చిపోవచ్చు కూడా. అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టుగా చెప్పింది. నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమయ్యాయి. సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి. గర్భవతి అయిన మనిషి కనాలి. కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్టు లోకానికి ప్రకటించింది. ఆమె బంధువర్గమంతా ఎంతో సంతోషించారు. చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భాగీరథి అనే ఆమె అక్కను చూడవచ్చింది. భాగీరథి 3 నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది. ఆమె తన చెల్లెలతో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పి, నేనీ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకిచ్చేయాలి. అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి అని అన్నది. నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భాగీరథి. భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమై తన భర్తతో, కనటం అంటే ఏమిటో తెలిసిన దాన్ని కాదు. నాకు చాలా భయంగా ఉంది. అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలి వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అని అన్నది. అందుకు భార్గవ శర్మ కూడా సమ్మతించాడు. భాగీరథి 4 పిల్లల తల్లి. ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె భర్త దుర్వ్యసనాలు గల మనిషి. అందుచేత అతనికి ఖర్చు జాస్తి. తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదినగారు కోరే పక్షంలో ఆమె తన ఒంటిమీది నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందని అన్నాడు. విధిలేక నాగవేణి అందుకు ఒప్పుకుంది. భాగీరథి సకాలంలో ప్రసవించింది. నాగవేణికి అనుకూలంగా ఆమె మగబిడ్డనే కన్నది. పురుడు చాలా రహస్యంగా జరిగింది. నాగవేణి ఆ బిడ్డను తన చెల్లెల్ని కూడా తన వెంట తీసుకొని తమ ఊరికి ప్రయాణమైంది. ఆమె ఒంటిపైన గల నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు. తన భార్య ఇంతకాలానికి సిద్ధుడి దయవల్ల ఒక మగపిల్లవాణ్ణి కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ సంతోషించాడు. ఆయన తన కొడుక్కు సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు. భార్య వంటి మీద ఒక్క నగ కూడా లేకపోవటం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒకచోట మూటగట్టి తలంటు పోసుకుంటూ ఉంటే దొంగలెత్తుకుపోయారని చెప్పింది. దాని విషయం ఆయన అంతగా పట్టించుకోలేదు. వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు. మామిడి పండు తిన్న ఫలితంగా పొరుగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడికి మాధవుడని పేరు పెట్టారు. వరదుడు మాధవుడు కలిసే పెరిగారు. కానీ వాళ్ళ మనస్తత్వాలలో ఏమీ పోలిక లేదు. ఆ వ్యత్యాసం రాను రాను హెచ్చయింది. మాధవుడు తెలివితేటలు, వివేకము, వినయము, సద్వర్తన కలవాడు. వరదుడు మూర్ఖుడు, గడుగ్గాయి. వాడు దుష్టుడుగా తయారయ్యే లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి. భార్గవ శర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుడిలో కనపడ్డాయి కానీ తన కొడుకు వరదుడిలో కనిపించలేదు. వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు. తండ్రి వాణ్ణి సరిచేయటానికి ప్రయత్నించిన కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది. చివరకు వాడు ఇల్లు విడిచి ఒక తక్కువ జాతి స్త్రీ ఇంట చేరాడు.
కొంతకాలమయ్యాక వరదుడు జబ్బున పడ్డాడు. వాడి స్త్రీ వెళ్ళగొట్టింది. కొద్ది రోజుల పాటు వాడు అడవులు లోయలు పట్టి తిరిగి అకాల మరణం పొంది తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచమయ్యాడు. వాడు కొత్తగా పిశాచం కావటం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరకు తీసుకెళ్లారు. పిశాచాల నాయకుడు వాణ్ణి చూసి, నువ్విలా పిశాచం కావటం అచ్చంగా నీ తప్పు కాదు. అందుకు అసలైన కారకులెవరో వారిని పట్టి పీడించు అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పిశాచమైన వరదుడు ఎవరిని పట్టి పీడించాలి? ధనాశ చేత తన కన్న కొడుకును తన అక్కకిచ్చేసిన భాగీరథినా? తన కొడుకని చెప్పుకుంటూ వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణినా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారకురాలు కాదు. ఆమె తన కొడుకును సిరి సంపదల గల చోట దత్తత ఇచ్చింది. అందులో తప్పేమీ లేదు. పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా నెరవేర్చుకుంది. వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగటం వల్లనే అనేక కోరికలతో చచ్చి పిశాచమయ్యాడు. నాగవేణి పెంపకమే వాణ్ణి అలా చేసింది. కాని తప్పు నాగవేణిది కూడా కాదు. తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలెక్కడ ఎగిరిపోతాయోనన్న భయంతో ఆమె వరదుణ్ణి పెంచింది. వరదుడు పిశాచం కావటానికి మూల కారణం అది లక్ష్మి మామిడి పండును దొంగలించటం. పిశాచం ఆమెనే పట్టాలి అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా సిద్ధుడిచ్చిన పండు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ. బియ్యం దొంగ. పాపన్న భార్య మీనాక్షి పుట్టింట మగపిల్లవాణ్ణి ప్రసవించింది. పాపన్న బండి తోలుకొని అత్తవారింటికి వెళ్ళి పిల్లవాడికి జాతకర్మ నామకరణము చేసి మంచి రోజు చూసి భార్యాబిడ్డలతో తన బండిలోనే స్వగ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు చీకటి పడేసరికి ఒక బస్తీ చేరుకున్నారు. అక్కడే 1-2 రోజులుండి కావలసిన వస్తు సామాగ్రి కొనుక్కుందామని అనుకున్నది మీనాక్షి. వారొక సత్రంలో దిగి అందులో ఖాళీగా ఉన్న గది ఒకటి తీసుకున్నారు. చీకటిలో పాపన్న సత్రం ముందు ఉన్న బావి వద్దకు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కుంటుండగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బావికి కొద్ది దూరంలో పడిపోయారు. అతని భుజాన ఉన్న మూట కింద పడింది. పాపన్న ఆ మనిషిని లేవదీసి పడిపోయిన మూట చేత పట్టుకొని సత్రం గదిలోకి తీసుకుపోయాడు. ఆ మనిషి మోకాళ్ళు మోచేతులు దోక్కుపోయి గాయాలయ్యాయి. ఎవరు నీవు? ఈ గాయాలేమిటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకు వచ్చిన భయమేమిటి అని పాపన్న ఆ మనిషిని అడిగాడు. అందుకా మనిషి, అయ్యా, నేనే బియ్యం కొనుక్కొని వస్తుండగా రక్షక భటులు దొంగ దొంగ అని కేకలేస్తూ నా వెంట పడ్డారు. వారేం చేసి పోతారోనని సత్తువ కొద్దీ పరిగెత్తాను. 2 చోట్ల పడిపోవటం వల్ల మోకాళ్ళు మోచేతులు గాయపడ్డాయి. మా ఇల్లు ఎంతో దూరం లేదు, కానీ ఇంటికి పోతే ఆ రక్షక భటులు నా భార్యను పిల్లలను పీడిస్తారేమోనని ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక నడిచే శక్తి కూడా నాకు లేదు. ఉదయం నుంచి మా వాళ్లకు పచ్చి మంచినీళ్లు తప్ప మరొక ఆహారం లేదు. వాళ్ళు ఈ బియ్యం కోసం ఎదురు చూస్తుంటారు. ఏం చెయ్యను అని దీనంగా అన్నాడు. పాపన్న అతనితో, విచారించకు, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నీ ఇల్లు గుర్తు చెప్పావంటే ఈ మూటను నేనే తీసుకుపోయి మీ ఇంట ఇచ్చి వస్తాను అని చెప్పాడు. ఆ మనిషి దన్నం పెట్టి, ఆ పని చేసి పెట్టండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అని అన్నాడు. అతను తన ఇంటికి దారి గుర్తులు చెప్పాడు. పాపన్న మీనాక్షిని యువతలకి పిలిచి, ఆ మనిషి గాయాలకు కాస్త నూనె రాసి పసుపు అద్దు. అతని కోసం ఎవరన్నా వస్తే అతని సంగతి మాత్రం చెప్పకు. అతనెవరంటే మా మనిషే అని చెప్పు అని రహస్యంగా చెప్పాడు. తరువాత అతను మూట తీసుకొని ఆ మనిషి చెప్పిన ఇంటికి బయలుదేరాడు. అతను బయలుదేరిన కొద్దిసేపటికే రక్షక భటులు అటుగా వచ్చి వసారాలో నిలబడి ఉన్న మీనాక్షిని, ఇటుగా ఎవరైనా ఎర్రని మూట పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారా అని అడిగారు.
ఎవరూ రాలేదు అన్నది మీనాక్షి. భటులు గదిలోకి తొంగి చూశారు. ఎర్రమూట ఎక్కడా కనిపించలేదు. కానీ పైబట్ట ముసుగు తన్ని గదిలో ఒక పక్కగా పడుకొని ఉన్న మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎవరు అని రక్షక భటులు మీనాక్షిని అడిగారు. మా మనిషే, ఒంట్లో బాగాలేదు అన్నది మీనాక్షి. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో మరి ఇద్దరు రక్షక భటులకు పాపన్న దొరికాడు. వాళ్ళు మూటను గుర్తించి పాపన్నే దొంగ అనుకొని అతన్ని మూటతో సహా మూటను పోగొట్టుకున్న వాడి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆ మనిషి తన మూటను గుర్తించాడు కానీ పాపన్నను గుర్తించలేదు. తన బియ్యం మూటను మసక చీకట్లో ఎవరు కాజేసింది ఆ మనిషి చూడనైనా లేదు. ఎందుకు చేశావు ఈ దొంగతనం అని పాపన్నను రక్షక భటులు అడిగారు. నేను ఏ దొంగతనము చేయలేదు అన్నాడు పాపన్న. చేసింది కాక అబద్ధాలు కూడా ఆడతావా అంటూ రక్షక భటులు పాపన్నను తన్ని సావడికి తీసుకుపోయారు. దారిలో జనం పోగయ్యారు. వారిలో ఒకడు, ఈ మనిషి చీకటి పడే వేళ సత్రంలో దిగిన మనిషి కదూ అని అన్నాడు. రక్షక భటులు పాపన్నను సత్రంలో బస చేశావా అని అడిగారు. లేదని పాపన్న తల అడ్డంగా ఆడించాడు. తనను దొంగ అని పట్టుకున్నారన్న విచారం అతన్ని బాధించలేదు. కానీ పొద్దుటి నుంచి మాడుతున్న వాళ్లకు అసలు బియ్యం మూట అందించలేకపోయానే అన్న బాధ అతన్ని పట్టుకుంది. రక్షక భటులు సావడికి తీసుకుపోయే దారిలో సత్రం దగ్గరికి వచ్చి వసారాలో నిలబడిన మీనాక్షిని చూసి పాపన్నను చూపి, ఈ మనిషి తెలుసునా అని అడిగారు. దొంగ అని పట్టుకున్న వాళ్ళు మీరు చేసేదేదో చేసుకుపోగా కనిపించిన వారినెల్లా ఆరాలడుగుతారెందుకు అన్నాడు పాపన్న చిరాకుగా. పాపన్న రక్షక భటుల వశంలో ఉండటం చూసి గతుక్కుమన్న మీనాక్షి భర్త హృదయాన్ని కనిపెట్టి నిబ్బరంగా, ఆయనెవరో నాకు తెలియదు అని అన్నది. రక్షక భటులు పాపన్నతో ముందుకు సాగారు. ఇదంతా గమనిస్తున్న అసలు దొంగ లోపలి నుంచి బయటికి వచ్చాడు. మీనాక్షి అతనితో, మధ్య నువ్వెక్కడికి, అసలే ఒంట్లో బాగోలేని మనిషివి అని అన్నది. తల్లి, నీవు నీ భర్త మనుషులు కారు, దేవతలు. నేనే దొంగను. పెళ్ళాం పిల్లలు ఆకలికి మాడుతుంటే చూడలేక దొంగతనానికి పాల్పడ్డాను. కానీ నా బదులు నీ భర్త వంటి వాణ్ణి శిక్ష పడనిస్తానా? అంత నీచుణ్ణి కాను అంటూ ఆ మనిషి కూడా సావిడి దగ్గరకు బయలుదేరాడు. కొత్వాలు పాపన్నను చూసి, ఎవరు నీవు, నీ పేరేమిటి, ఊరేమిటి, ఎందుకు దొంగతనం చేశావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కానని చెబితే మీ భటులు నమ్మలేరు. వారికి దొంగలించిన సరుకు దొరికింది, నేను దొరికాను. ఎవరినో ఒకరిని శిక్షించటం మీ కర్తవ్యమైతే నన్ను శిక్షించండి, మిగిలిన వివరాలన్నీ దేనికి అన్నాడు పాపన్న. ఇంతలో అసలు దొంగ వచ్చి, అయ్యా, ఆయనను విడవండి, దొంగతనం చేసిన వాణ్ణి నేను అని అన్నాడు. వీడెవడు అని కొత్వాలు రక్షక భటుల్ని అడిగాడు. తమకు తెలియదని వాళ్ళన్నారు. నువ్వు దొంగవైతే ఈ మనిషి ఎవరు అని కొత్వాలు అడిగాడు. ఏమో బాబు, నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను కానీ ఈ మనిషిని ఎన్నడూ చూడలేదు. ఈ ఊరివాడు కాడు అన్నాడు దొంగ. కొత్వాలు చిరాకు పడి, మీరిద్దరూ నా ముందు నుంచి పోండి అని కసిరి రక్షక భటులతో, దొంగ వచ్చి తనంతట తాను నేనే దొంగను అని చెప్పుకోవలసి వస్తే ఇంక మీరెందుకు అని అన్నాడు. రక్షక భటులు ఏమీ బదులు చెప్పలేకపోయారు. ఇలా బియ్యం దొంగ అనే ఈ కథ సమాప్తమైంది. పరోపకారి పాపన్న కథల్లో ఈ కథ కూడా ఒకటి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అధర్మ సత్రం. ఈ కథను రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. విమలాపురం జమీందారీ గ్రామం. జమీందారు ప్రజల రక్తం పీల్చే కర్కోటకుడు. ప్రజలకు అతనంటే అమితమైన ద్వేషం. కానీ దాన్ని పైకి చూపటానికి సాహసించేవాళ్ళు కారు. కుక్కతో గ్రామాల వెంట తిరుగుతున్న చిన్నడు విమలాపురం చేరుతూనే ఒక భవనం చూశాడు. దాని మీద ధర్మసత్రం అని రాసి ఉంది. చిన్నడు లోపలికి వెళ్ళేసరికి సత్రం నౌకరు కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్లు ఇచ్చి భోజనం చేస్తారా అని అడిగాడు. చేస్తాను అన్నాడు చిన్నడు. అయితే ముందుగా అయ్యగారిని కలవండి అంటూ సత్రం అధికారి ఉండే గది చూపాడు నౌకరు.
అధికారి చిన్నడి పేరు రాసుకొని 5 రూపాయలియ్యి అని అన్నాడు. భోజనం ఖరీదు 5 రూపాయల, ధర్మసత్రమని బయట రాసి ఉందే అన్నాడు చిన్నడు. అందుకు అధికారి నవ్వుతూ, హ, అది భోజనం ఖరీదు కాదు. ఈ ఊళ్ళో త్వరలో ఒక శివాలయం కట్టించబోతున్నాం. అందుకోసం ఈ విధంగా డబ్బు వసూలు చెయ్యమని సత్రం ధర్మకర్త గారైన జమీందారు గారు ఆదేశమిచ్చారు అని అన్నాడు. చిన్నడు భోజనం ఆలోచన వాయిదా వేసి ఊళ్ళోకి నడిచాడు. వీధి వెంట నడుస్తున్న చిన్నడికి ఒకచోట ఒక దృశ్యం కనపడింది. 2 దృఢకాయులు ఒక ఇంటి నుంచి ఒక ఆవుని బలవంతంగా లాక్కుపోతున్నారు. ఆవు గలవాడు ఏడ్చి తల బాదుకుంటూ ఆ 2 కాళ్ళ మీద పడ్డాడు. ఆ 2 వాణ్ణి పక్కకు నెట్టేసి ఆవును తోలుకుపోయారు. చిన్నడు ఆ మనిషిని చూసి జాలిపడి అతన్ని సమీపించి, ఎవరు వాళ్ళు, అప్పుల వాళ్ళా అని అడిగాడు. అదేమీ లేదు బాబు, బాకీ ఉంటే బాధపడకపోదును. ఇది జమీందారు గారి పచ్చి నిరంకుశత్వం. మొన్నటిదాకా ధర్మసత్రం కట్టిస్తానని ఊళ్ళో వాళ్ళ రక్తాన్ని పిండాడు. అది కాగానే శివాలయం కట్టిస్తానంటూ ప్రారంభించాడు. ఇప్పటికీ ఆయన వసూలు చేసిన డబ్బుతో ఎన్ని శివాలయాలైనా కట్టించవచ్చు అని అన్నాడు. చిన్నడికి జమీందారు మీద చాలా కోపం వచ్చింది. పేదలను పీడించి ధర్మసత్రాలు, ఆలయాలు కట్టించటం ఏమిటి అన్నాడు వాడు. డబ్బులేని వాళ్ళ దగ్గర ఇలాగే పశువులను తోలుకుపోతూ ఉంటాడు. మనం ఇట్లా అనుకున్నామని జమీందారుకు తెలిస్తే 2 కాటికి పంపుతాడు అన్నాడు ఆవును పోగొట్టుకున్నవాడు. ధర్మసత్రం యజమాని జమీందారైతే అందులో అధికారిగా కూర్చునేవాడెవడు? వాడు ఒక జమీందారులాగే ఉన్నాడే అని చిన్నడు అడిగాడు. ఉండకేం చేస్తాడు? వాడు జమీందారు బావమరిది. ఆవును లాక్కెళ్ళిన వాళ్ళు జమీందారుకు నమ్మిన బంట్లు, ఎలుగుబంట్లు అన్నాడు ఆ మనిషి. జమీందారు, అతడి బావమరిది 2 తోడేళ్ళు, వాళ్ళ కింద 2 ఎడుగుబంట్లు. ఈ 4 చేరి అమాయకపు జనాన్ని చెండుకు తింటున్నట్లుగా చిన్నడికి అర్థమైంది. చిన్నడు వాళ్ళ సంగతి తేల్చిగాని ఆ గ్రామం నుంచి వెళ్ళకూడదని అనుకున్నాడు. కొద్ది రోజుల్లోనే చిన్నడు గ్రామస్తులందరినీ పరిచయం చేసుకొని వాళ్ళ సహాయంతో ఒక పెద్ద నాటకం ఆడటానికి ఉపక్రమించాడు. తరువాత వాడు జమీందారును కలుసుకొని, ధర్మప్రభువులు 10 రూపాయలు పోతే పోయాయి కానీ సత్రంలో భోజన సదుపాయాలు బావున్నాయి అని అన్నాడు. జమీందారు ఉలిక్కిపడి, ఏమిటి 10 రూపాయలు తీసుకుంటున్నాడా అని అడిగాడు. పర్వాలేదులేండి, 10 రూపాయలు ఎక్కువేమీ కాదు, అందున అది శివాలయం కట్టటానికట కదా అన్నాడు చిన్నడు. నువ్వు చెప్పేది నిజమే, అయితే వాడి చర్మం ఒలిచేస్తాను. నేను తీసుకోమన్నది 5 రూపాయలే. వాడు నన్ను మోసం చేస్తున్నాడంటావా? ఇంత పెద్ద ద్రోహమా అన్నాడు జమీందారు ఉగ్రుడైపోతూ. చిన్నడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, అలాగా, అయితే సత్రం సగం మింగేస్తున్నాడా? మనిషికి 5 రూపాయలా? ఎంత లేదన్నా రోజుకు 50 మందికి పైగా సత్రానికి వస్తుంటారు కదా. అయ్యో అయ్యో, ఎంత మోసం అని అన్నాడు. జమీందారుకు మరింత మతిపోయినట్టుగా అయింది. రోజుకు 50 మందే? అంతమంది వస్తున్నట్టుగా వాడు నాకు ఏనాడు లెక్క చెప్పలేదే అని అన్నాడతను. మీరింత అమాయకులు కనుకనే అతను మిమ్మల్ని అంత సులభంగా మోసం చేయగలుగుతున్నాడు. కావాలంటే నా వెంట మీ మనిషిని ఒకరిని పంపండి. అతను చేసే మోసాన్ని కల్లారా చూడవచ్చు. నేను సత్రంలోనే కదా ఉంటున్నాను అన్నాడు చిన్నడు. జమీందారు చిన్నడి మాట నమ్మి వాడి వెంట తన మనిషిని పంపాడు. ఆ సాయంకాలం చిన్నడు ఆ మనిషితో సహా సత్రానికి ఎదురుగా మాటు వేశాడు. చిన్నడు తయారు చేసిన యువకులు జట్లు జట్లుగా తలపాగాలు చుట్టుకొని ప్రయాణికుల్లాగా సత్రంలోకి పోవటము, మరికొందరు భోజనం చేసినట్టుగా మూతులు తుడుచుకుంటూ త్రేంచుతూ బయటికి వస్తూ ఉండటము జమీందారు మనిషి చాలాసేపు చూశాడు. వాడు జమీందారు దగ్గరకు వెళ్ళి, ఈ ఒక్కపూటే 50-60 మంది దాకా ప్రయాణికులు సత్రంలో భోజనం చేశారు అని అన్నాడు. ఆ మాట విన్న జమీందారు కళ్ళు చింతనిప్పులల్లే అయ్యాయి. శాంతించండి, ఇవాళ వచ్చిన వారి సంఖ్య ఎంత చెబుతాడో చూసి మరొక చర్య తీసుకోవటం మంచిది.
అని చిన్నడు జమీందారును అప్పటికి శాంతిపరిచాడు. మర్నాడు ఉదయం జమీందారు వద్దకు అతని బావమరిది వచ్చి సత్రం లెక్కలు చూపించాడు. సత్రంలో భోజనాలు చేసిన వారి సంఖ్య 12గా చూపబడి ఉంది. అది చూడగానే జమీందారు శివమెత్తిపోయి, ఒరేయ్ పచ్చి దుర్మార్గపు వెధవ, ఎన్నాళ్లుగా ఇలా మోసం చేస్తున్నావు అంటూ కొరడా తీసుకొని అతన్ని చావగొట్టాడు. దెబ్బలకు కారణం తెలియక దెబ్బలకు తట్టుకోలేక జమీందారు బావమరిది అక్కడి నుంచి పారిపోయాడు. అతను ఏదైనా చెప్పుదామన్నా అడుగుదామన్నా జమీందారు అవకాశం ఇవ్వలేదాయే. చిన్నడు సత్రం చేరి జమీందారు బావమరిదిని పరామర్శిస్తూ, ఏమన్నా మనిషండి మీరు, తనంతటి వారేనన్నది గుర్తించకుండా గొడ్డును బాదినట్టుగా బాదటమా? పైగా మీ పుణ్యానే కదా తాను ఇంతటి వాడయింది. మీరు ఇందుకు ప్రతీకారం చేయకపోతే నలుగురిలోనూ ఎలా తలెత్తుకు తిరుగుతారు అని ఎగదోశాడు. ప్రతీకారం ఎలా చేస్తే బాగుంటుంది అని జమీందారు బావమరిది చిన్నన్ని సలహా అడిగాడు. జమీందారు గారికి ఆ 2 ఎలుగుబంట్లు తప్ప ఒక్క పురుగు అండగా నిలవదు. మీ తరపున ప్రాణాలైనా బలిపెట్టగల యువకులను 25 మందిని తీసుకురాగలను అన్నాడు చిన్నడు. జమీందారు బావమరిదికి ధైర్యం వచ్చింది. అవును, ఊళ్ళో అంతా వాడి చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్లే, ఇప్పుడే వాడి అంతు చూస్తాను అంటూ అతను కొరడా అందుకున్నాడు. శాంతించండి, తొందరపడితే వ్యవహారం చెడుతుంది. అతడే ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి. మీరు ఒక పని చెయ్యండి, సత్రం మీద ధర్మకర్తగా జమీందారు పేరు చెరిపి మీ పేరు రాయించండి చాలు, మిగతా కథ అంతా నేను నడుపుతాను అన్నాడు చిన్నడు. జమీందారు బావమరిది చిన్నడు చెప్పినట్టే చేయించాడు. ఈ సంగతి క్షణాల మీద జమీందారుకు తెలిసింది. అతను కొరడా తీసుకొని తన బంట్లను 2 వెంటబెట్టుకొని సత్రానికి వచ్చాడు. ఎవడ్రా నీకింత ధైర్యమిచ్చాడు? ధర్మకర్తగా నీ పేరు రాయించుకుంటావా? ఎన్ని గుండెలు అన్నాడతను పళ్ళు కొరుకుతూ. ఎందుకలా గొడ్డులాగా రంకెలు వేస్తావు? ఇది నీ బాబుగాడిద సొమ్ము, ప్రజలది. కట్టించి నిర్వహిస్తుంది నేను. మధ్య నువ్వు ధర్మకర్తవి ఎలా అవుతావు అని బావమరిది అడిగాడు జమీందారు మీదికి వస్తూ. ఏమ్రా, ఏం కూశావు అంటూ జమీందారు తన బావమరిది మీదికి ఉరకబోయాడు. అందుకు సిద్ధంగా ఉన్న జమీందారు గారి బావమరిది ముఖం మీద కొట్టాడు. వెంటనే జమీందారు బంట్లు కలగజేసుకోబోయారు. అంతదాకా ప్రేక్షకుల్లా చూస్తున్న చిన్నడి యువకులు బంట్లను పట్టుకొని చావచితగొట్టారు. ఇలా జరుగుతుందని ఊహించని జమీందారు, అతని బంట్లు బిత్తరపోయారు. జమీందారు యువకులకేసి ఉరిమి చూశాడు. ఎందుకలా చూస్తావు? సత్రం పేరున, శివాలయం పేరున వాళ్ళ రక్తం చాలా కాలంగా పీల్చారు. ఇంతదాకా సహించారు, ఇక సహించమని తెలియజేస్తున్నారు అంతే అన్నాడు బావమరిది జమీందారుతో. దానికి జమీందారు, ఛీ కుక్క, నువ్వేం తక్కువ తిన్నావు? సత్రంలో దిగే ప్రయాణికులను, వర్తకులను దోచుకొని దొంగలు పడ్డారంటూ నువ్వు పుకార్లు వేయలేదా? సత్రం కట్టించే స్థలంలో ఉండిన వారిని లేవటానికి వాళ్ళ ఇళ్లకు నిప్పు పెట్టించింది నువ్వు కాదా? ఇప్పుడు ఏమని ధర్మపన్నాలు చెబుతావు అని అడిగాడు. కిరాతకుడా, ఆ పనులన్నీ చేయించింది నువ్వు కాదా? వెంటనే వెళ్ళు అన్నాడు బావమరిది. ఈ విధంగా పాత ఘోరాలు బయటపడుతుంటే యువకులు సహనం కోల్పోయి రెచ్చిపోయారు. చిన్నడు వాళ్లను వారించి జమీందారుతోనూ అతని బావమరిదితోనూ ఇలా అన్నాడు. నిజానికి మీరిద్దరూ చీడ పురుగులే. మీ నేరాలు మీ నోటనే బయట పెట్టుకున్నారు కనుక ఈ గ్రామాన్ని వదిలిపోండి. ప్రజలు అమాయకులై కళ్ళు మూసుకున్నంత వరకే మీ ఆటలు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరిచారు, అందుచేత మీకు ప్రమాదం. జమీందారు, అతని బావమరిది వాడికేసి బిత్తరపోయి, ఈ నాటకమంతా నువ్వు ఆడించిందా అన్నట్టుగా చూశారు. వాళ్ళు ఆ గ్రామం వదిలిన దాకా ఆగి చిన్నడు కూడా తన కుక్కతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా అధర్మసత్రం అనే ఈ కథ సమాప్తమైంది. చావురాని వాడు. పూర్వం ఇటలీ దేశంలో బెప్పో పిపెట్టా అనే ఒక సాహసవంతుడైన యువకుడు సైనికుడిగా ఉండేవాడు. వాడొకనాడు నిర్దిష్టమైన అరణ్యం గుండా పోతూ ఉండగా ఒకచోట ఒక వర్తకుణ్ణి 2 దొంగలు పట్టి కొడుతూ ఉండటం వాడి కంట పడింది.
వెంటనే బెప్పో పులిలాగా ఆ దొంగలపై విరుచుకుపడేసరికి వాళ్ళు పరారీ అయిపోయారు. వర్తకుడు గాయపడలేదని రూఢీ చేసుకొని ఆయన పరిచయమైనా చేసుకోకుండా బెప్పో తన దారిన తాను వెళ్ళిపోయాడు. బెప్పో ప్రదర్శించిన ఆ సాహసం అతనికెంతో లాభించింది. ఎందుకంటే అలా దొంగల పాలు పడిన వర్తకుడు మరెవరో కాదు, మారువేషంలో తిరుగుతున్న రాజే. ఆయన బెప్పో చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి అతని సహాయాన్ని మరిచిపోకుండా ఉండటమే కాక అతని ధైర్య సాహసాలకు ముచ్చటపడి బెప్పోను పిలిపించి, ఇక నుంచి నీవు నిర్బంధ సైనికుడివి కావు. నీకిష్టమైనప్పుడు యుద్ధం చేయవచ్చు, లేకుంటే మానవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. నిన్ను మటుకు నేను యావజ్జీవము పోషించి నీ ఖర్చంతా భరిస్తాను అని అన్నాడు. బెప్పోకు అంతకంటే కావాల్సింది లేదు. అతను ఇంతకాలము మోసిన సైనిక సంచిని దూరంగా గిరాటు వేసి నిశ్చింతగా యథేచ్ఛగా ఆనందంగా జీవించసాగాడు. అతనికొక నాడు ఒక ముసలి సైనికుడు కంటపడి, నీవు సైనికుడివైతే సంచి ఏది అని అడిగాడు. సైనికుడిగా పనిచేయకుండానే మా యజమాని నన్ను పోషిస్తున్నాడు అన్నాడు బెప్పో. అదృష్టవంతుడివి, అయితే నా సంచి ఇస్తాను, తీసుకో. ఇది మామూలు సంచి కాదు. దీని మూతి విప్పి ఎదురుగా ఉన్నవాణ్ణి దూకు అనగానే ఆ మనిషి సంచిలోకి దూకేస్తాడు. నీవు దాని మూతి విప్పేదాకా కూడా అతను పైకి రాలేడు. ఎన్నో ఏళ్లుగా నేను ఈ సంచితో ఆడుకున్నాను. ఇక మొహం మొత్తిపోయింది. యువకుడివి కనుక దీనితో కొంతకాలం నీవు కూడా ఆడుకో అని ముసలి సైనికుడు తన వద్ద ఉన్న పెద్ద సంచిని బెప్పోకిచ్చేశాడు. బెప్పో ఆ సంచిలో నిజంగా మహిమ ఉన్నదని రుజువు చేసుకున్నాడు. తనతో పోట్లాట పెట్టుకున్న వారిని ఒకరిద్దరిని దూకు అనగానే ఆ సంచిలోకి దూకి అతను విడిపించిందాకా అందులోనే ఉండిపోయేవారు. అతడు 2 ఏళ్లు తన గ్రామంలో గడిపిన తరువాత కాలు దురద పుట్టింది. అందుచేత అతను మళ్ళీ రాజధానికి తిరిగి వచ్చాడు. నగరమంతా విచారసూచకంగా ఉన్నది. ప్రతి ఇంటికి నల్లగుడ్డలు వేలాడుతూ ఉన్నాయి. అతను ఇందుకు కారణమేమిటి అని అడగగా, నీకు తెలీదా, ఇవాళ అర్ధరాత్రికి సైతాను వచ్చి రాజకుమార్తెను ఎత్తుకుపోతున్నాడు. కొన్ని ఏళ్ల క్రితం మన రాజుగారి చేత ఈ సైతాను ఒక కాగితం పైన సంతకం చేయించుకున్నాడు. అందులో ఏమున్నది రాజుగారికి అర్థం కాక భ్రమపడి సంతకం పెట్టారు. తీరా చూస్తే రాజుగారి కూతుర్ని ఇవాళ రాత్రి సైతానుకివ్వాలని అందులో ఉన్నది అని నగరవాసులు చెప్పారు. వెంటనే బెప్పో రాజుగారి వద్దకు వెళ్ళి, మీరు నాకు చేసిన మహోపకారానికి బదులుగా తమ కుమార్తెను సైతాను వాత పడకుండా తప్పిస్తాను అని అన్నాడు. నీ సాహసం నాకు తెలుసనుకో. అయినా ఈ సందర్భంలో నీవు కాని మరొకరు కాని చేయగలిగిందేమీ లేదు. ఏది ఏమైనప్పటికీ కాగితం మీద సంతకం చేశాను అన్నాడు రాజు. ఆ పాటి మోసం మనము చేయవచ్చు. రాజకుమార్తె ఉండే గదికి పక్క గది నాకు ఏర్పాటు చేయండి. అంటే సైతానును నా గది దాటితే కాని రాజకుమార్తె గది పోవటానికి లేకుండా ఉండాలి. నాకొక బల్ల, మంచి దుడ్డుకర్ర, కలము, కాగితము, సిరాబుడ్డి దయచేయించండి. మిగిలిందంతా ఇక నేను చూసుకుంటాను అన్నాడు బెప్పో. బెప్పో ప్రమాదం నివారించగలడని రాజుగారికి ఏ కోశాన నమ్మకం లేదు. అయినా ఆయన అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. రాజకుమార్తె ఉండే గదికి పక్క గదిలో చేరి బల్ల మీద తన సంచిని మూతి విప్పి సిద్ధంగా ఉంచాడు. గవాక్షం తెరిచి దాని వద్ద బెప్పో నిలబడి ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ భూమి కంపించింది. మెరుపులు మెరిశాయి, ఉరుములు వినసాగాయి. అంతటా గంధకం వాసన వ్యాపించింది. రాజభవనంలోకి రాలుడు నక్షత్రంలాగా దూసుకు వస్తున్న సైతానును దూకు అని బెప్పో అనేసరికి సైతాను సూటిగా వచ్చి అతని సంచిలో పడిపోయాడు. వెంటనే బెప్పో సంచి మూతి బిగించాడు. సంచిలో చిక్కిన సైతాను కాసేపు గర్జించి మౌనం వహించిన మీదట బెప్పో, ఏం ఇలా వచ్చావు అని అడిగాడు. అది నీకు సంబంధించిన విషయం కాదు అన్నాడు సైతాను సంచిలో నుంచే. పూర్తిగా నాకు సంబంధించిన విషయం. నీవు రాజుగారి కుమార్తెను కాజేసుకుపోదామని వచ్చావు. నీ ప్రయత్నం పడగొట్టాలని నేను వచ్చాను. రాజకుమార్తె జోలికి రానని మాట ఇవ్వు. నిన్ను సంచిలో నుంచి బయటకు రానిస్తాను అన్నాడు బెప్పో. అదంతా ఒట్టి మాట. ఇవాళ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి రాజకుమార్తె నా సొత్తు. అలా అని రాజుగారు నాకు పత్రం రాసి సంతకం కూడా చేసి ఇచ్చాడు అన్నాడు సైతాను. ఆ సంగతి నాకు తెలుసు. ఆ ఒప్పందం చించేస్తావా లేదా? ఆఖరుసారి అడుగుతున్నాను అన్నాడు బెప్పో.
నా వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకు, ముందు నన్ను సంచి నుంచి బయటికి రాని అన్నాడు సైతాను. సరే అయితే అని బెప్పో దుడ్డుకర్రతో సంచిని బాధ సాగాడు. నరకలోకానికి ప్రభువైన సైతాను తన లోకంలో శరీర బాధలకు అతీతుడు. కానీ అతను మానవలోకం రావాలంటే మానవ సహజమైన గుణాలు గల శరీరాన్ని ధరించి మరీ రావాలి. అందుచేత సైతానును దుడ్డుకర్ర దెబ్బలు తీవ్రంగా బాధపెట్టాయి. ఆ బాధతో సైతాను అరిచాడు, ఆక్రోశించాడు. చివరకు కాళ్ళబేరానికి వచ్చి తనను సంచిలో నుంచి పైకి రానిచ్చినట్లయితే రాజకుమార్తె జోలికి రానని అన్నాడు. నీవు పత్రాలపై సంతకాలు చేయించుకునేవాడివి. నీ నోటి మాటకు విలువ లేదు. నేను పత్రం తయారు చేస్తాను. నీ చెయ్యి బయటపెట్టి దానిపైన సంతకం చెయ్యి. ఆ తరువాతనే నిన్ను వదిలిపెట్టేది అంటూ బెప్పో ఒక పత్రం తయారు చేసి దానిపై సైతాను చేత సంతకం చేయించి ఆ తరువాత సైతానును సంచి నుంచి పైకి రానిచ్చాడు. గంధకం వాసనలు వెదజల్లుతూ ఒక్క మెరుపు మెరిసింది. సైతాను గదిలో నుంచి నిష్క్రమించాడు. తరువాత రాజుగారు, ఆయన కుమార్తె, కొలువులో ఉన్న వాళ్ళు తన చుట్టూ చేరి తెగ మెచ్చుకుంటుంటే బెప్పో సిగ్గుతో తలవంచుకున్నాడు. అతని గౌరవార్థం రాజుగారు బ్రహ్మాండమైన విందు చేసి అతన్ని సాగనంపాడు. మళ్ళీ బెప్పోకు దేశాటన మొహం మొత్తింది. అతను ఒక చోట స్థిరపడదలిచి తనకు నచ్చే చోటు కోసం అంతటా వెతికి వెతికి చివరకు ఒక నది ఒడ్డున ఒక అందమైన కుటీరం చూశాడు. దాని చుట్టూ అందమైన పూలతోట, పళ్ళ తోటలు ఉన్నాయి. ఆ కుటీరంలో అతను స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని దేశాటనలు మానేసి బతికి ఉన్నంత కాలము అక్కడే సుఖంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఇలా చాలా ఏళ్లు గడిచాయి. అతనికి జీవితం హాయిగా జరిగింది. ఒకనాడతని వద్దకు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతను నల్లగా, ప్రశాంతంగా, విచారవదనుడై ఉన్నాడు. ఎవరు మీరు అని బెప్పో అతన్ని అడిగాడు. మృత్యువును అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. ఓహో, అలా అయితే దూకు అంటూ బెప్పో తన సంచి మూతి విప్పాడు. మృత్యువు అందులోకి దూకి ఏనర్థం పాటు అందులోనే ఉండిపోయాడు. అంతకాలము బెప్పో మృత్యువును ఏ విధంగానూ బాధించలేదు. మీదు మిక్కిలి మృత్యువుతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. మృత్యువే అతన్ని భయపెట్టి అతనితో వాదించి అతన్ని బతిమాలి సంచిలో నుంచి బయటపడటానికి ప్రయత్నించాడు. బెప్పో అందుకు మాత్రం సమ్మతించలేదు. ఆ ఏనర్థం కాలంలోనూ లోకంలో ఒక్క ప్రాణి కూడా చావలేదు. ఇవాళో రేపో ఇంకో గంటకో పోతారనుకున్న వారు కూడా అలా జీవించే ఉండిపోయారు. ఎన్నో ప్రమాదాలు, యుద్ధాలు జరిగాయి. కానీ ఒక్కరూ చావటం లేదు. మృత్యువు బెప్పోకు ఎన్ని విధాలో చెప్పి చూశాడు. చావు లేకుండా లోకయాత్ర సాగదు. అతి వృద్ధులుంటారు, దీర్ఘమైన వ్యాధులు కలవారు ఉంటారు, దుర్భరమైన జీవితాలు గడిపేవారు ఉంటారు. వారికి చావే విమోచన మార్గం. చావనేది లేకుండా ప్రాణాలు పుట్టుకొస్తుంటే వాటికి చోటు కూడా ఉండదు. ఈ మాటలలో సత్యం ఉన్నదని బెప్పో ఒప్పుకోవలసి వచ్చింది. తాను పిలిస్తే తప్ప తన జోలికి రాకుండా మాట తీసుకొని బెప్పో మృత్యువును సంచి నుంచి విడుదల చేశాడు. సంచి నుంచి విడుదలవుతూనే మృత్యువు దిగబడిపోయిన తన పనిని గబగబా పూర్తి చేయసాగాడు. ప్రపంచమంతటా యుద్ధాలు, విషవ్యాధులు, ఇతర పీడలు చెలరేగి జనం కొన్ని మాసాల పాటు కోట్ల సంఖ్యలో చచ్చారు. ఆ తరువాత బెప్పో ఎంతో కాలం బతికాడు. అతనికి జీవితంపైనే రోత పుట్టింది. అతని మిత్రులే కాక వారి పిల్లలు, మనవలు అందరూ కూడా పోయారు. రాజుగారు, ఆయన కూతురు కూడా ఏనాడో పోయారు. అందుచేత అతను తనను తీసుకుపొమ్మని తన నౌకరు ద్వారా మృత్యువుకు కబురు పెట్టాడు. నేనా మనిషి ఉండే ఛాయలకే రాను అని మృత్యువు జవాబు చెప్పాడు. ఈ మృత్యువు ఎంత కృతజ్ఞుడు! అతన్ని సంచిలోనే ఉంచినట్లయితే రోగం వదిలేది అనుకున్నాడు బెప్పో. మృత్యువు తన శరీరం నుంచి ఆత్మను వేరు చేయటానికి నిరాకరించాడు కనుక తాను స్వర్గానికో నరకానికో బొందితో పోవటం తప్ప మరొక మార్గం లేదని బెప్పో నిర్ణయించుకున్నాడు. తనకు స్వర్గంలో చోటుంటుందని అతనికి తోచలేదు. అందుచేత తిన్నగా నరకానికి వెళ్ళి నరకద్వారం తలుపులు తట్టాడు. నరకంలోకి ప్రవేశించగోరేవాడు బెప్పో అని తెలియగానే సైతాను భటులతో వాణ్ణి లోపలికి రానివ్వకండి, బాగా తన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. ఇక తనకు స్వర్గం తప్ప వేరే గతి లేదని నిర్ణయించుకొని బెప్పో స్వర్గానికి వెళ్ళి అక్కడి ద్వారపాలకుడితో తనను లోపలికి పోనివ్వమన్నాడు.
ఈశ్వరుడు ఏమంటాడో కనుక్కొని వస్తాను అంటూ ద్వారపాలకుడు లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో బెప్పో స్వర్గప్రహరీ గోడ మీదగా తన టోపీని లోపలి ఉద్యానవనంలో పడేటట్టుగా గిరాటు వేశాడు. ద్వారపాలకుడు తిరిగి వచ్చి, నిన్ను ఈశ్వరుడు లోపలికి రానివ్వవద్దన్నాడు. నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని సైతానును తన్నటం. అంత మాత్రాన నీకు స్వర్గార్హత లేదట. నీ స్థితి పాపం విచారించకుండానే ఉన్నది, కానీ చట్టాన్ని ఉల్లంఘించటానికి లేదు కదా అని అన్నాడు. నిజమే, నేను నా తెప్పలు పడతాను. నా టోపీ లోపల పడిపోయింది, అది కాస్త తెచ్చుకొనివ్వండి అన్నాడు బెప్పో. మంచిది, తీసుకొని వెళ్ళు అన్నాడు ద్వారపాలకుడు. బెప్పో లోపలికి వెళ్ళి తన టోపీ మీద కూర్చొని కదలలేదు. నా ఆస్తి నేను ఆక్రమించుకున్నాను. చట్ట ప్రకారం ఆస్తి కన్నా పవిత్రమైనదేమున్నది? నన్ను మీరు దీనిపై నుంచి కదిలించలేరు అన్నాడతను ద్వారపాలకుడితో. విషయం ఈశ్వరుడి దాకా వెళ్ళింది. స్వర్గంలో అంగుళం మేర దొరికిన స్వర్గమంతా దొరికినట్టే. ఎందుకంటే స్వర్గంలో విభాగాలు లేవు. వాణ్ణి స్వర్గంలోనే ఉండనివ్వండి అన్నాడు ఈశ్వరుడు. ఈ విధంగా చావు రానివాడు అనే ఈ కథ సమాప్తమైంది. చతురురాలు. జాలపల్లి అనే గ్రామంలో సత్యమ్మ అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె తెలివిగలది, చొరవ, సాహసము ఉన్న మనిషి. అందుచేతనే ఆమె తన భర్త పోయినప్పటికీ తన చిన్న కొడుకును తానే సంరక్షించుకుంటూ తమకున్న పొలాలను, ఇంటిని కూడా తానే స్వయంగా చూసుకుంటుంది. ఒకసారి సత్యమ్మ ఆవును కొని పాడి చెయ్యాలని నిశ్చయించుకుంది. రాతిమేటి అనే గ్రామంలో మంచి ఆవులు తక్కువ ఖరీదులో దొరుకుతాయని ఆమె తెలుసుకుంది. సత్యమ్మ 100 వరహాలు మూట కట్టుకొని కొడుకుతో సహా రాతిమేటికి బయలుదేరింది. వాళ్ళు బయలుదేరేటప్పుడు దారిలో తినటానికి ఏమీ తెచ్చుకోలేదు. దారిలో ఏదైనా మంచి గ్రామం తగిలితే అక్కడే భోజనవస్తి చేసుకుందాం అని అనుకున్నారు. కానీ దారిలో 1-2 గూడెములు తప్ప, గుడిసెలు తప్ప గ్రామం ఏదీ తగలలేదు. తల్లి కొడుకులిద్దరూ చాలాసేపు అలసిపోయి బాగా ఆకలిగా ఉన్నారు. వారికి ఒక చోట తాగటానికి నీరు దొరికింది, కానీ తినటానికి తిండి మాత్రం దొరకలేదు. ఇంతలో దారిలో వారికొక మనిషి ఎదురుపడ్డాడు. అతని నెత్తిన అరటిపళ్ళ గెల ఉంది. అది చూడగానే సత్యమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె ఆ మనిషిని ఆపి, పల్లెలా ఇస్తావు అని అడిగింది. వాడు ఒట్టి ఆశాపాతకుడు. తల్లి కొడుకులు ఆకలి మీద ఉన్నారని, డబ్బు గుంజటానికి మంచి అవకాశమని వాడు గ్రహించి, పండును పావలా చేసి ఇస్తాను అని అన్నాడు. వాడి దురాశ చూసి సత్యమ్మ మండిపడింది. ఆమె తన కొడుకుతో సహా ముందుకు కదులుతూ, నీ పళ్ళు మాకు వద్దులే అని అన్నది. ఏదో కాడికి బేరం జరగకపోదులే అనే ధైర్యంతో అరటిపళ్ళ గెలవాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాని నీడన గెలపెట్టుకొని కూర్చున్నాడు. కొంత దూరం నడిచి సత్యమ్మ తన కొడుక్కు ఏదో రహస్యంగా చెప్పింది. తరువాత ఇద్దరూ వెనక్కు తిరిగి వచ్చారు. పిల్లవాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. 2 పళ్ళీవయ్యా అన్నది సత్యమ్మ. ఆ పళ్ళమ్ముకునే మనిషి కుర్రాడి చేతిలో 2 పళ్ళు తుంచి పెట్టాడు. అందులో ఒకటి తిని కుర్రాడు కెవ్వునరిచి కిందపడి గిలగిలా తన్నుకున్నాడు. ఓరి చండాలుడా, నా కొడుక్కి విషం పెట్టి ప్రాణం తీసావట్రా అంటూ సత్యమ్మ గట్టిగా గొంతెత్తి కేకలు, శాపనార్థాలు పెడుతూ ఏడవసాగింది. ఈ కేకలు విని వాళ్ళ వైపు వస్తున్న 2-3 ప్రయాణికులు కర్రలెత్తి పరిగెత్తుకుంటూ రాసాగారు. అది చూసి అరటిపళ్ళ గెలవాడు గెలను చెట్టు కింద వదిలి కాలిసత్తువు కొద్దీ పారిపోయాడు. దగ్గరికి వచ్చిన ప్రయాణికులు, ఏం జరిగిందమ్మా అని సత్యమ్మని అడిగారు. పాపిష్టివాడు మేము దారిలో తినటానికి తెచ్చుకున్న అరటిపళ్ళు కాజేద్దామని అనుకున్నాడు. నా కొడుకును కొట్టాడు. మీరు సమయానికి వచ్చారు కనుకనే సరిపోయింది, లేకపోతే నా గతి ఈ పసివెదవ గతి ఏం కాను అన్నది సత్యమ్మ. ఆమె గెలలో నుంచి అరటిపళ్ళు తెంచి వాళ్ళందరికీ తలా 4 పంచిపెట్టింది. సత్యమ్మ కొడుకు అంతకుముందే లేచి కూర్చున్నాడు. అందరూ తినగలిగినన్ని పళ్ళు తిన్నాక సత్యమ్మ మిగిలిన పళ్ళు మూట కట్టుకొని కొడుకుతో కదిలి సూర్యాస్తమయం వేళకు రాతమేటి గ్రామం చేరుకుంది. గ్రామం చేరుతూనే మొట్టమొదట తగిలిన ఇంటనే ఆమె ఆవులను అమ్మేవారిని గురించి ఆరా తీసింది. గ్రామం మధ్యన చెంచన్న అనే రైతు ఉన్నాడని, అతని దగ్గర ఆవులు అమ్మకానికి ఉన్నాయని ఆ ఇంటి వాళ్ళు చెప్పారు. సత్యమ్మ చెంచన్న ఇంటికి కొడుకుతో సహా వెళ్ళింది. ఆవులను చూసింది. అవి బాగానే ఉన్నాయి. లేగతో సహా ఒక ఆవును 75 వరహాలకు బేరం చేసి డబ్బు కూడా ఇచ్చింది.
తాను తన కొడుకు ఆ రాత్రికి చెంచన్న ఇంటనే భోజనం చేసి నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామున ఆవును దూడను తోలుకుపోతామని ఆమె చెంచన్నతో అన్నది. ఆ రాత్రి భోజనాలయ్యాక తల్లి కొడుకులకు వసారాలో పక్క వేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత చెంచన్న లోపలి నుంచి వసారాలోకి వచ్చి చిన్న గొంతుతో, నిద్రపోతున్నారులే, అట్లే ఉన్నారు అన్నాడు. సత్యమ్మ మెలకుగానే ఉన్నది, కానీ చెంచన్న ఉద్దేశమేమిటో తెలుసుకుందామని నిద్రపోతున్నట్టు నటించింది. చెంచన్న ఆ తల్లి కొడుకులు పడుకున్న చాప చుట్టూ తడివి చూసి ఏమీ దొరకక లోపలికి వెళ్ళిపోయాడు. అతను లోపలికి వెళ్ళి తలుపు వేసుకోగానే సత్యమ్మ లేచి చప్పుడు చెయ్యకుండా తలుపు దగ్గరికి వెళ్ళి ఆలకించటం ప్రారంభించింది. ఏమీ దొరకలేదా అని చెంచన్నను భార్య అడిగింది. తెల్లారిని ఆ మిగిలిన 25 వరహాలు మరో విధంగా గుంజుతాన్లే అన్నాడు చెంచన్న తన భార్యతో. సత్యమ్మ 75 వరహాలు ఎంచి ఇచ్చేటప్పుడు ఆమె సంచిలో మరో 25 వరహాలు ఉండటం గమనించి ఆ సంచి కాజేయాలని చెంచన్న చూశాడు. కానీ సత్యమ్మ పడుకునేటప్పుడు డబ్బుల సంచిని తల దగ్గర పెట్టుకోకుండా చాప కింద పెట్టకుండా రెండినే ఉంచుకున్నది. చెంచన్నకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సత్యమ్మ తన కొడుకుని నిద్రలేపి పశువుల కొట్టంలోకి వెళ్ళి 2 ఆవులను విప్పి చెరొక పక్క తోలి వెంటనే తిరిగిరా అని చెప్పింది. వాడు లేచి వెళ్ళి 2 ఆవులను కట్లు విప్పి వదిలేసి చెరొక వైపు తోలి ఆవులాగా అరిచి తిరిగి తన చోటికి వచ్చి ఏమీ ఎరగనట్లు పడుకున్నాడు. తన ఆవులెందుకు అరిచాయోనని చూడటానికి చెంచన్న దీపం వెలిగించుకొని పశువుల శాలలోకి వెళితే 2 ఆవులు లేవు. అతను తన భార్యను కూడా లేపి దీపం గడపలోనే ఉంచి ఆవుల కోసం భార్యనొక పక్కకు వెళ్ళమని చెప్పి తానొక పక్కకు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే సత్యమ్మ లేచి దీపం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తానిచ్చిన 75 వరహాలను చెంచన్న పెట్టెలో దాచటం చూసి ఉంది కనుక వాటిని తీసుకొని తన సంచిలో పోసేసుకొని పెట్టె మూసి వచ్చి దీపం గుమ్మంలో పెట్టేసి మళ్ళీ పడుకుంది. చెంచన్న అతని భార్య చెరొక ఆవును పట్టుకొని తీసుకువచ్చి పశువుల కొట్టంలో కట్టేసి మళ్ళీ పడుకున్నారు. తెల్లవారింది. సత్యమ్మ చెంచన్నతో, ఇంక బయలుదేరుతాం అన్నయ్య గారు, రాత్రి మంచి నిద్ర పట్టింది, మా ఆవును దూడను మాకిప్పించండి అన్నది. 25 వరహాలిచ్చి ఆ రెండింటిని తోలుకుపోండి అన్నాడు చెంచన్న. 25 వరహాలివ్వాలా, దేనికి అన్నది సత్యమ్మ. రాత్రి మీరు తిన్నందుకు ఉన్నందుకు మీ పశువుల మేతకును, మీకు తెలియదా, ఇది మా గ్రామంలో రివాజు అన్నాడు చెంచన్న. తనకు తెలియనందుకు చాలా అవమానపడుతున్నట్టు నటించి సత్యమ్మ తన సంచిలో నుంచి 25 వరహాలు తీసి చెంచన్నకిచ్చి ఆవును దూడను తోలుకొని కొడుకుతో సహా బయలుదేరింది. చెంచన్న భలే సంతోషించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఊరి చివర ఉండే ఇంటి దగ్గర ఆగి సత్యమ్మ ఇంటి వాళ్లతో, మీరు చెప్పినట్టే చెంచన్న గారింటికి వెళ్ళి ఆవు దూడ కొన్నామండి, వెళ్ళొస్తాం మరి అని చెప్పింది. ఆ ఇంటావిడ సత్యమ్మతో, మీరుండండి, జాలపల్లి అన్నారు కదా మీరు, మా అమ్మాయిని మీ జాలపల్లిలో కన్నయ్య గారి అబ్బాయికి ఇచ్చాం. సీకాయ పొడి దొరక్క మా పిల్ల చాలా ఇబ్బంది పడుతుందట. ఒక డబ్బాలో సీకాయ పొడి ఇస్తాను, కొంచెం తీసుకువెళ్ళి దానికివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని అన్నది. అయ్యో, దానికేం భాగ్యమమ్మా, అలాగే ఇస్తాను అన్నది సత్యమ్మ. ఇంటావిడ తాళ్లతో మహాభద్రంగా కట్టి ఉంచిన డబ్బా ఒకటి తీసుకొని వచ్చి సత్యమ్మకిచ్చింది. దాన్ని తీసుకొని తల్లి కొడుకులు దారి పట్టారు. ఎండవేళ్ల వాళ్ళు దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద పడుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కొంతసేపయ్యాక కుర్రవాడు లేచి తాళ్ళు బిగించిన డబ్బాకేసి చూస్తూ, అమ్మ, ఈ సీకాయకి చీమలు పడుతున్నాయే అన్నాడు. సత్యమ్మ చూసేసరికి చీమలు బారుగా డబ్బా మీద పాకుతూ మూతకేసి పోవటం కనపడింది. ఆమె కట్లన్నీ విప్పి డబ్బా మూత తీసి చూసింది. డబ్బా నిండా పెద్ద పెద్ద లడ్లు ఉన్నాయి. తల్లి కొడుకులు కొన్ని లడ్డూలు తిని తిరిగి డబ్బాకు మూత పెట్టేసి తమ గ్రామానికి పట్టుకుపోయారు. తరువాత సత్యమ్మ డబ్బా నుంచి లడ్డూలన్నీ తీసేసి దాని నిండా సీకాయ పొడి నింపి కట్లు కట్టి కన్నయ్య గారింటికి పట్టుకెళ్ళి, మీ వియ్యాలవారు మీ కోడలి కోసం సీకాయ పొడి పంపారు అని చెప్పి వాళ్లకు ఇచ్చేసింది. ఆ డబ్బాలో నిజంగా సీకాయ పొడి ఉండటం చూసి కన్నయ్య కోడలు నిర్ఘాంతపోయింది. ఈ విధంగా చతురురాలు అనే ఈ కథ సమాప్తమైపోయింది.
ఈ కథలో చతురురాలుగా వ్యవహరించిన ఆమె ఎంతో తెలివైంది. తన సాహసంతో ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో విషయాలలో తన నేర్పుని ప్రదర్శించింది. అందువల్లనే ఆమె ఎంతో తెలివిగా తన భర్త లేకపోయినా కానీ తన సంసారాన్ని నెగ్గుకు వస్తుంది. ఇలా ఈ కథ అయితే సమాప్తమైంది. ఆడతోడేలు. ఒక గ్రామంలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు కొండడు, గుహుడు అని 2 కొడుకులు. వారిని పోషించే మార్గం లేక ఆమె గ్రామాల వెంట తిరుగుతూ ఒక గ్రామంలో అకస్మాత్తుగా పెద్ద జబ్బు చేసి చనిపోయింది. గ్రామస్తులు ఆమె శవాన్ని దహనం చేసి అనాథలైపోయిన ఆమె కొడుకుల గతి ఏమిటని ఆలోచించారు. ఆ గ్రామంలోని రైతులందరిలోకి భాగ్యవంతుడు అని ఒక రైతు ఉండేవాడు. ఆయనకు 2 కూతుర్లున్నారు కానీ కొడుకులు లేరు. ఆయన కొండణ్ణి, గుహుణ్ణి చేరదీసి సంరక్షించటానికి ఒప్పుకున్నాడు. రైతుకు కొన్ని ఆవులు, గొర్రెలు ఉండేవి. వాటిని మేపటం వాళ్ళ పని. కొండడు ఆవులను మేపేవాడు, గుహుడు గొర్రెలను కాసేవాడు. 2 పశువులను తోలుకొని ఒక లోయకే వెళ్ళేవారు. అన్నదమ్ములకు వయసులో పెద్ద తేడా లేకపోయినా బుద్ధులలో చాలా తేడా ఉండేది. కొండడు ఈడుకు మించి ఉండేవాడు, ధైర్యము చొరవ కలవాడు. గుహుడు బక్కపలచగా ఉండేవాడు, వాడు సాత్వికుడు, పిరికివాడును. యజమాని కొండడికి ఒక చలనాకోల ఇచ్చాడు. కొండడు అస్తమానము దాన్ని చేతపట్టి చెల్లు చెల్లు మనిపిస్తూ మోగిస్తూ ఉండేవాడు. గుహుడు తానంతట తానే వెదురు కొట్టంతో ఒక వేణువు తయారు చేసుకున్నాడు. వాడు దాని మీద ఎలాంటి పాటనైనా అవలీలగా వాయించేవాడు. ఆ వేణువు కూడా అస్తమానము వాడి చేతిలోనే ఉండేది. రైతు కూతుర్లిద్దరిలో కూడా చాలా తేడా ఉండేది. పెద్దది దుర్గ చాలా కఠినమైన స్వభావురాలు. తల్లి పోవటం చేత ఇంటి పెత్తనమంతా ఆమె చేతిలోనే ఉండేది. ఆమె కొండడికి, గుహుడికి ఏ పూట కడుపు నిండా తిండి అయినా పెట్టేది కాదు. కొండడి చేతిలో ఉండే చరణాకోల అంటే ఆమెకు భయం. అందుచేత వాడి జోలికి అంతగా వెళ్ళేది కాదు. కానీ గుహుణ్ణి అవకాశం దొరికినప్పుడల్లా నానా మాటలు అనేది. రైతు రెండో కూతురు అలివేణి చాలా సాధుగుణరాలు. ఆమె తన అక్కను చూసి భయపడేది. కొండన్ని, గుహుణ్ణి చూసి జాలిపడేది. ఎవరూ చూడకుండా ఆమె ఆ అన్నతమ్ముళ్లకు తినటానికేమన్నా తెచ్చిపెడుతూ ఉండేది. సాయంత్రం పూట గుహుడు ఏ చెట్టు బోధను ఆనుకొని కూర్చొని వేణువు మీద పాటలు వాయిస్తూ ఉంటే అలివేణి పరమానందంతో వినేది. ఒకనాడు సూర్యాస్తమయం వేళ అన్నదమ్ములిద్దరూ లోయ నుంచి ఇంటికి తిరిగి పోబోతూ తమ తమ పశువులను ఒకసారి లెక్క పెట్టుకుంటే ఒక గొర్రె తక్కువైంది. 2 కలిసి లెక్క పెట్టినా కానీ ఒక గొర్రె తక్కువగానే కనిపించింది. గుహుడు ఏడుపు ముఖం పెట్టి, ఏం చేద్దామంటావు, యజమాని నన్ను చావగొడతాడు అని అన్నాడు. ఇంకా ఇంటికి పోయే వేళ కాలేదు, ఏ తోడేలో ఈడ్చుకుపోయి ఉంటుంది. లేకపోతే గొర్రె ఎందుకు మాయమవుతుంది? తోడేలు జాడ వెంబడి పోదాం పద అన్నాడు కొండడు. త్వరలోనే వాళ్లకు తోడేలు జాడ కనపడింది. దాన్ని వెంట వాళ్ళు అరణ్యంలోకి ప్రవేశించారు. తోడేలు గుహదాకా వెళ్ళి దాన్ని చంపి తెచ్చామంటే యజమాని ఏమీ అనడు. ఎందుకంటే తోడేలు చర్మం గొర్రె విలువ చేయకపోదు అన్నాడు కొండడు తమ్ముడికి కాస్త ధైర్యం చెబుతూ. కానీ గుహుడికి ధైర్యం చాలలేదు. చీకటి పడుతుంది, ఇంటికి పోదాం పద అన్నాడు వాడు. కొండడు చరణాకోల చెల్లు మనిపించి, తోడేలు సంగతి తెలియదాకా వెనక్కు రాను అన్నాడు. అకస్మాత్తుగా వాళ్ళు ఒక ఇంటి ముందుకు వచ్చి చేరారు. తోడేలు జాడలు అక్కడ ఆగిపోయాయి. ఇక్కడ ఏమైనా మునీశ్వరుడుండి మనల్ని ఈ రాత్రికి పడుకోనిస్తాడేమో అంటూ కొండడు తలుపు తట్టాడు. తలుపు దగ్గరగా వేసి ఉండటం చేత వెంటనే తెరుచుకుంది. కానీ లోపల చూస్తే ఎవ్వరూ లేరు. కానీ పొయ్యి మాత్రం మండుతుంది. గొర్రె చర్మం ఒక మూల పారేసి ఉన్నది. దాని మాంసం పొయ్యి మీద ఉన్న ఒక పెద్ద పాత్రలో ఉడుకుతూ ఉంది. అది మన గొర్రె గుహుడు. ఆ తోడేలు నా కంట పడని, దాని సంగతి చెబుతాను అన్నాడు కొండడు. ఈ ఇంట్లో తోడేలు ఎందుకుంటుంది అన్నాడు గుహుడు. మరి మనం వచ్చింది తోడేలు జాడను బట్టే కదా అన్నాడు కొండడు అయోమయంగా. నాకు భయంగా ఉందన్నా, మనం వెళ్ళిపోదాం పదా అన్నాడు గుహుడు. నా చరణాకోల ఉండగా నాకెవరి భయం లేదు. ఇంత దూరం వచ్చాం కదా, గొర్రె ఖరీదైనా పుచ్చుకొని మరీ పోదాం అన్నాడు కొండడు. ఈ ఇంట్లో ఎవరుంటారో ఏమో, వాళ్ళు మన కంటపడిందాకా మనం దాక్కోవటం మంచిది కదూ అన్నాడు గుహుడు. ఇది కొండడికి కూడా సరిగానే అనిపించింది. వాళ్ళిద్దరూ నిచ్చెన మీదుగా అటక ఎక్కి దాక్కున్నారు.
తరువాత కొద్దిసేపటికే తలుపు తీసుకొని ఒక తోడేలు లోపలికి వచ్చింది. అది తన శరీరమంతా ఒక్కసారి విదిలించుకొని ఒక అందమైన యువతిగా మారిపోయింది. ఇదంతా అటక కంతలో నుంచి చూస్తున్న అన్నదమ్ములు భయంతో బిగుసుకుపోయారు. ఆడమనిషి తోడేలు కాగలదంటే ఎవతో మాయల మారి మంత్రగత్తె అయి ఉంటుంది అని అనుకున్నారు వాళ్ళు. ఆ యువతి పొయ్యి కింద కట్టెలు ఎగదోసి మంట పెద్దది చేసి మూల నుంచి దీపం బుడ్డి తీసి వెలిగించింది. తరువాత ఆమె పొయ్యి మీది మాంసం దింపి గబగబా తినేయసాగింది. చక్కగా వేగిన మాంసం వాసనకు అన్నతమ్ముళ్లకు నోరూరింది. వాళ్లకు కూడా ఆకలి దహించేస్తుంది. అకస్మాత్తుగా ఆమె తల ఎత్తి అటకకేసి చూసి, మీరిద్దరూ ఇక దిగిరండి అని కేకవేసింది. ఇద్దరికీ భయంతో ప్రాణాలు పోయాయి. భయపడకండి, నా భోజనం అయిపోయింది, మిగిలింది మీరు తినండి అన్నదామె. ఆమె మాటలు వాళ్ళు ఏమాత్రమూ నమ్మలేదు. కానీ ఆమె చెప్పినట్టు చెయ్యక తప్పేటట్టు లేదు. అందుచేత కొండడు ముందు వెనుకగా గుహుడు నిచ్చెన దిగి కిందికి వచ్చారు. నీ చేతిలో ఆ చరణాకోల కూడా దేనికి, అవతల పెట్టు అన్నదామె కొండడితో. కొండడు దాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తన చేతిని కొద్దిగా ఊపింది. కొండడి చరణాకోల వాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్ళి ఒక మూల పడింది. ఆమె నవ్వుతూ, నేను చెప్పినట్టు చేయటం మంచిది, ఇకనైనా తినండి అన్నది. ఇది మా గొర్రె అన్నాడు కొండడు ధైర్యం పూర్తిగా వదలకుండా. నిజమే, మీ గొర్రెను కాజేసిన ఆడతోడేలును నేనే. మీరు నా జాడ కనుక్కొని ఇక్కడి దాకా రావటమే నాకు బాగాలేదు. నా రహస్యం మీ ఇద్దరికీ తెలిస్తే తెలిసింది, మరెవ్వరికీ చెప్పకండి. చెప్పినట్లయితే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను అన్నదామె. వాళ్ళు అందుకు మాట్లాడలేదు. మీరిద్దరూ చూస్తుంటే బుద్ధిమంతుల్లాగానే ఉన్నారు. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా ఉంటే మీకు మంచి బహుమానాలు ఇస్తాను, తెలిసిందా? మీ ఇద్దరికీ అన్నింటికన్నా ఏది ఎక్కువ ఇష్టమో నాకు చెప్పండి అన్నది తోడేలు యువతి. మాదంటూ ఏమీ లేదు. నాకున్న వాటిల్లోకెల్లా నాకు చరణాకోలంటేనే ఎక్కువ ఇష్టం అన్నాడు కొండడు. అలా అయితే నీ చరణాకోలకు గొప్ప శక్తినిస్తాను. నీకెవరన్నా అయిష్టంగా ఏదైనా పని చెయ్యబోతుంటే నీ చరణాకోల చెల్లుమనిపించి ఆగు అన్నావంటే ఆ మనిషి మరి కదలటం ఉండదు. నువ్వు కదులు అని అనేదాకా అంతే ఉంటారు అని చెప్పింది. నీకిష్టమైందేమిటి అని ఆమె గుహుణ్ణి అడిగింది. నా వేణువు అన్నాడు గుహుడు రహస్యంగా. అలా అయితే ఇక నుంచి నువ్వు వేణువు ఊదేవంటే ఎవరైనా సరే నీ ఇష్టప్రకారం చేయవలసిందే. అయితే ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ఈ శక్తులున్నాయి కదా అని వాటిని అనవసరంగా ఉపయోగించొద్దు. వాటి మూలంగా మంచి వాళ్లకు కీడు కలిగించవద్దు. అలా చేస్తే ఆ శక్తులు పోతాయి. ఇంకో సంగతి కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మీరీ రాత్రికి ఇక్కడే ఉండి సూర్యోదయం లోపల వెళ్ళిపోండి. ఈ ఇంట్లోకి సూర్యకిరణాలు పడగానే నేను తోడేలునైపోతాను. తోడేలుగా ఉండగా మీరు నా కంటపడ్డారో నేను మిమ్మల్ని చీల్చుకు తినేస్తాను. అప్పుడు నా స్వభావం అంతా కూడా తోడేలు స్వభావంగానే ఉంటుంది అని ఆమె వాళ్లను హెచ్చరించింది. వాళ్ళు ఆ రాత్రి అక్కడే ఆ ఇంట్లోనే పడుకొని తూర్పు తెల్లవారుతూ ఉండగా లేచి తమ గ్రామానికి వెళ్ళిపోయారు. వాళ్లను చూస్తూనే వాళ్ళ యజమాని పట్టరాని ఆగ్రహంతో గోడ నుంచి పలుపుతాడు తీసుకొని, తప్పుడు వెదవల్లారా, ఏమైపోయారు, మీ రక్తం కళ్ళ చూస్తాను అంటూ వాళ్లకు ఎదురు వచ్చాడు. తండ్రి రంకెలు విన్న దుర్గ పరమానందంతో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిల్చొని తండ్రి వాళ్లను చావగొడుతూ ఉంటే చూసి ఆనందించవచ్చని అలాగే చూస్తూ ఉంది. అలివేణి మాత్రం వణికిపోతూ గదిలోకి పోయి తలుపేసుకుంది. యజమాని తమను కొట్టడానికి పలుపుతాడు ఎత్తగానే కొండడు చరణాకోల మోగించి ఆగు అన్నాడు. వెంటనే రైతు శిలాప్రతిమలాగా అయిపోయాడు. ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉన్నది. కాళ్ళు భూమికి అంటుకుపోయి కదలలేదు. ఏమిటిది, ఏమైంది నాకు అన్నాడు ఆయన. ఆయన నోరు మాత్రం పడిపోలేదు. మమ్మల్ని కొట్టనని మాట ఇవ్వండి, మీరు కదిలేటట్టు చేస్తాను అన్నాడు కొండడు మంచిగా. ఇదేం గారడి, నేనేమీ మాట ఇవ్వను, నీ చర్మం ఒలుస్తాను, నీ ప్రాణాలు తోడుతాను అన్నాడు రైతు. అయితే నీ ప్రాణం పోయిందాకా అలాగే ఉండిపో, నాదేం పోయింది అంటూ కొండడు వెనక్కు తిరిగి వెళ్ళిపోబోయాడు. రైతు అది చూసి ఆందోళనగా వాణ్ణి వెనక్కు పిలిచి, పోకు పోకు, నిన్నేమి చెయ్యను, ప్రమాణం అన్నాడు.
మమ్మల్ని అన్యాయంగా ఎప్పుడు కొట్టినా ఇదే గతి అంటూ కొండడు చరణాకోలం మోగించి కదులు అన్నాడు. అప్పుడు రైతుకు మళ్ళీ చెయ్యి కాలు ఆడింది. వెంటనే అతను కొండడి మీద పడి వాడి చేతిలో ఉన్న చరణాకోల ఊడలాగబోయాడు. అప్పుడు గుహుడు తన వేణువు తీసి వాయించసాగాడు. ఆ పాట వింటుంటే రైతు మనసులో ఏదో ఆవేదన, అన్నదమ్ముల మీద అపరిమితమైన జాలి పుట్టుకొచ్చాయి. కళ్ళ వెంబడి ఒకే దారగా నీళ్లు కారాయి. ఇదంతా చూస్తున్న దుర్గ ఉన్నట్టుండి అలా అయిపోతున్నావేమిటి నాన్న, నీకేమైంది అసలు అని అడిగింది. పాపం పసికొంకలు వీళ్ళను కొట్టడం ఏమిటి, ఆకలేస్తూ ఉంటుంది, రండి బాబులు వచ్చి చక్కగా అన్నం తినండి అన్నాడు రైతు. ఇద్దరు లోపలికి వెళ్ళి కడుపు నిండా తిన్నారు. ఎన్నడూ వాళ్లకు సరిగా తిండి పెట్టని రైతు ఇవాళ వాళ్లను బలవంతం చేసి తినిపించాడు. కానీ వాళ్ళు తిండి తిని వెళ్ళిపోయాక రైతుకు అతని అసలు స్వభావం క్రమంగా తిరిగి రాసాగింది. ఇవాళ నేను ఇలా మారిపోయానేమిటి అని ఆయన తన పెద్ద కూతురిని అడిగాడు. ఏమీ లేదు, ఆ కొండడి చరణాకోలకు, గుహుడి వేణువుకు ఎవరో మంత్రశక్తులు కలిగించారు. ఆ రెండింటిని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోకపోతే మనల్ని ఎలా కావాలంటే అలా ఆడించేయగలరు వాళ్ళు. మనకు చివరకు ఇల్లు వాకిలి కూడా మిగలదు, చూస్తుండు అన్నది దుర్గ. ఆ చరణాకోల వేణువు వాళ్ళ వద్ద నుంచి మాయోపాయం వల్ల కాజేయాలని కొండన్ని తాను మోసగించి చరణాకోల కాజేసి వేణువును గుహుడి దగ్గర కాజేయటానికి అలివేణిని ఉపయోగిస్తానని దుర్గ తండ్రితో చెప్పింది. ఆమె అలివేణిని పిలిచి ఈ మాట చెబితే అలివేణి దిగ్భ్రమ చెందింది. కానీ అక్కకెదురు చెప్పలేక, సాహసం చేయలేక ఆమె అన్నింటికి తలూపింది. మర్నాడు దుర్గ ఒక బుట్ట నిండా మంచి ఆహారం పెట్టుకొని లోయకి వెళ్ళి కొండడి పక్కనే కూర్చొని, చూడుకొండ, మన ఊళ్ళో ఇంతమంది కుర్రాళ్ళున్నారు, కానీ నీ మీద ఉన్నంత ఇష్టం నాకెవరి మీద లేదు అంటూ తాను తెచ్చిన ఆహారం తాను తింటూ వాడికి కూడా పెట్టింది. కొండడు ఆమె పెట్టిందంత ఆత్రంగా తిన్నాడే కానీ ఆమె మాటకు జవాబేమీ చెప్పలేదు. ఆమె తనను వంచిస్తున్నదని వాడికి తెలుసు. ఏంటి కొండ, నా మాట నమ్మవా నువ్వు? నాన్న అభ్యంతరం చెప్పకపోతే నిన్ను పెళ్లాడాలని ఉంది అన్నది దుర్గ చరణాకోల ఉన్న కొండడి చేయిని పట్టుకొని ఈ మాటలన్నీ చెబుతూ ఉంది. కొండడు చరణాకోలని రెండో చేతికి మార్చుకున్నాడు. నేను ఎంత మూర్ఖుణ్ణని నువ్వు అనుకుంటున్నావు అన్నాడు వాడు. చిచ్చి, ఏం మాటలవి కొండ, ఏది ఆ చరణాకోల ఒక్కసారి ఇయ్యవు, నీలాగే చెల్లుమనిపించి చూస్తాను అన్నది దుర్గ. ఆమె అతని మీదుగా వంగి చరణాకోల లాగేసుకొని విజయ గర్వంతో హహా అని అట్టహాసం చేస్తూ లేచి నిలబడి చెయ్యి ఆడించి చరణాకోలను మోగించటానికి ప్రయత్నించింది. కానీ అది మోగలేదు. కొండడు ఆమె చేతి నుంచి దాన్ని లాగేసి, ఇక పద, నాకా తిండి ఎందుకు తెచ్చావో తెలుసు, ఇంకెన్నడూ ఇక్కడికి రాకు, నేను నీతో మాట్లాడను, వెళ్ళిపో అన్నాడు కోపంగా. దుర్గ కొండడున్న చోటికి వచ్చినట్టే అలివేణి కూడా గుహుడున్న చోటికి భోజనం తెచ్చింది. ఆమె అక్కడికి రావటం అది మొదటిసారి కాదు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక అలివేణి, గుహ, నేనంటే నీకు కాస్త ఇష్టమేనా అన్నది. ఆ మాటకు గుహుడు, మా అన్న తరువాత నాకు నువ్వంటే ఉన్నంత ఇష్టం ప్రపంచంలో ఇంకెవరన్నా లేదు, ఈ సంగతి నీకు కూడా తెలియదా అన్నాడు. నేనడిగితే నీ వేణువుని నాకిస్తావా అన్నది అలివేణి. కావాలంటే తీసుకో అంటూ గుహుడు తన వేణువును ఆమెకిచ్చాడు. అలివేణి ఏడవసాగింది. గుహుడెంత అడిగినా అందుకు కారణం చెప్పలేదు. చివరికి ఆమె వేణువును తిరిగి ఇచ్చేస్తూ, నాకక్కర్లేదు గుహ, నువ్వేమంటావో అని అడిగాను అంతే, దానికి గొప్ప మంత్రశక్తి ఉన్నదని నాకు బాగా తెలుసు, అది ఎంతైనా నీకు చాలా అవసరం అన్నది. మంత్రశక్తి మాట నీకెలా తెలుసు అని గుహుడు అడిగాడు. నాన్న అక్క నిన్న మాట్లాడుకుంటుంటే విన్నాను అన్నది అలివేణి. ఆ మాట నిజమే అంటూ గుహుడు జరిగిందంతా ఆమెకు చెప్పాడు. అంతా విని అలివేణి, అయితే నీకి గొర్రెలను కాసే కర్మేంటి? గుహ, నీ వేణువుతో మా నాన్న చేత ఏమైనా చేయించుకోవచ్చునే, నన్ను నీకిచ్చి పెళ్లి చేయమని అడుగు, ఆలస్యం ఎందుకు, బయలుదేరు అని అన్నది. నీకు అభ్యంతరం లేకపోతే ఎందుకు అడగను అంటూ గుహుడు ఆమె వెంట రైతు ఇంటికి బయలుదేరాడు. వాళ్ళు ఇంటికి చేరే ముందరనే దుర్గ ఇల్లు చేరి తండ్రితో, అంతా ధ్వంసం చేసేశాను నాన్న, అలివేణి ఏం చేసిందో చూడాలి అని అన్నది.
ఇంతలోనే అలివేని గుహుడు చట్టాపట్టాలేసుకొని వచ్చారు. నేనింక మీ గొర్రెలను కాయను, నన్ను అలివేనికిచ్చి పెళ్లి చేయండి, మాకిద్దరికీ చాలా ఇష్టం అన్నాడు గుహుడు. రైతు ఉగ్రుడైపోయాడు. అంతలోనే గుహుడు వేణువు పైకి తీసి వాయించాడు. రైతు హృదయం వెన్నెలాగా కరిగిపోయింది. అతడు గుహుడు చెయ్యి పట్టుకొని తప్పకుండా పెళ్లాడండి, ఇద్దరూ సుఖంగా ఉండండి అని అన్నాడు. అదేమిటి నాన్న అని దుర్గ అరుస్తూ ఉండగా కొండడు కూడా వచ్చాడు. నేనిక మీ పశువుల్ని కాయనండి, నేను నా తమ్ముడు ఇంకెక్కడికైనా వెళ్ళి బతుకు తెరువు చూసుకుంటాం అన్నాడు వాడు యజమానితో. ఎలా వెళ్తారా బాబు, నీ తమ్ముడికి అలివేనినిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాను అన్నాడు యజమాని. సరే, అట్లాగైతే నేను ఒక్కడే వెళ్ళిపోతాను అన్నాడు కొండడు. దుర్గ వెర్రిగా అరుస్తూ, మీ ఇద్దరూ పోండి, అలివేని నువ్వు ఈ వెధవను పెళ్లాడాలనుకుంటే నువ్వు కూడా పో అన్నది. అవును, పెళ్లాడతాను అన్నది అలివేని. ఆమె ఆ మాట అంటుండగానే బయట నుంచి తోడేలు అరుపు వినపడింది. మరుక్షణం ఒక పెద్ద ఆడతోడేలు లోపలికి వచ్చింది. నేను ఆడతోడేల్నే, కొండడు సరేనంటే నేను పెళ్లాడతాను అన్నదా తోడేలు మనిషి భాషలో. కొండడు ఆ తోడేలును గుర్తించాడు. పెళ్లాడటం నాకు ఇష్టమే అన్నాడు వాడు ధైర్యంగా. అలా అయితే నన్ను ముద్దు పెట్టుకో కొండ అంటూ తోడేలు తన ముందు కాళ్ళెత్తి కొండడి భుజాల మీద పెట్టింది. కొండడు సాహసించి తోడేలును ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఆమెకు తోడేలు రూపం పోయి మనిషి రూపం వచ్చింది. నా శాపం తొలగించావు కొండ, ఒక మంత్రగాడు నా మీద అలిగి నన్నిలా చేశాడు. రాత్రిపూట మనిషిగాను పగలు తోడేలుగాను బతికాను. నేను ఒకప్పుడు ఆ పిల్లలాంటి దాన్నే, క్రూరమైన మనిషిని. ఈ శాపం మరెవరికైనా పంపకం చేసేదాకా నాకు విముక్తి లేదు అని ఆ స్త్రీ దుర్గకేసి చూసి, ఇక నుంచి తోడేలుగా ఉండటం నీ వంతు. నీ బుద్ధి మారి నిన్నెవరన్నా ముద్దు పెట్టుకునేదాకా నీకీ శాపం పోదు అన్నది. చూస్తుండగానే దుర్గ తోడేలుగా మారిపోయి బయటికి పారిపోయింది. ఇలా ఆడతోడేలు అనే ఈ కథ సమాప్తమైంది.